అందరికీ నమస్కారం అండి. దేవుణ్ణి మనసారా నమ్మి మొక్కుకున్నప్పుడు దేవుడు ఆశీస్సులతోటి కోరికలు నెరవేరుతాయి. మొక్కుబడి తీర్చకపోతే జరిగే పరిణామాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. భగవంతుడికి మొక్కుకున్న మొక్కు తీర్చకపోతే దేవుడు మన మీద కోపం, కక్షని సాధించకపోయినా మనం చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోవడం వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితంలో ఏ చిన్న కష్టం వచ్చినా మొక్కు తీర్చలేదు కాబట్టే ఇలా జరుగుతుంది అనే అపరాధన భావన అనేది మనల్ని వేధిస్తుంది. దేవునికి ఇచ్చిన మాట తప్పడం వల్ల మనపై మనకే నమ్మకం మరియు ఆత్మవిశ్వాసం తగ్గుతాయి. మొక్కుబడిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం తగ్గి అనవసర ఖర్చులు లేదా చిన్నపాటి విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దేవుడు డబ్బుని లేదా దేవుడికి ఇస్తానన్న కానుకను ఆలస్యం చేయడం లేదా వేరే వాటికి వాడటం వల్ల చెడు ప్రభావం ఎదురవుతుంది. మొక్కుబడి కోసం దాచిన సొమ్ముని ఇతర సొంత అవసరాలకు అస్సలు ఉపయోగించడం, తీరుద్దాంలే అని నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్యలు మరింత పెరగవచ్చు. ఒకవేళ స్తోమత లేక లేదా దూరం వెళ్ళలేకపోయినా, ఉదాహరణకు తిరుమల మొక్కు తీర్చలేకపోతే మీ స్థానిక ఆలయంలో ఆ దేవుని రూపానికి మొక్కు చెల్లించవచ్చు. పూజా గదిలో దేవుని ముందు క్షమాపణ వేడుకుంటూ ప్రాయశ్చిత్తంగా దీపం వెలిగించి త్వరలోనే మొక్కు తీరుస్తానని సంకల్పం చెప్పుకోవాలి. శక్తి లేనప్పుడు దేవుని పేరిట పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం ద్వారా కూడా ఆ దోష తీవ్రత తగ్గుతుంది. భగవంతుడు ఎప్పుడు భక్తులపై కక్ష సాధించడు. మొక్కుబడి తీర్చకపోతే మనకే మంచి జరగక చెడు ప్రభావం ఎందుకు ఎదురవుతుంది అని మనసుకు అనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, డబ్బు నిలవదు, ఆదాయం తగ్గుతుంది, అనుకోని ఖర్చులు పెరుగుతాయి, కోరికలు నెరవేరకపోవడం, ఎంత ప్రయత్నించినా పనులు జరగకపోవడం, అడ్డంకులు ఎదురవడం జరుగుతాయి. మానసిక ఆందోళన, మనసు ప్రశాంతంగా ఉండదు, భయం, ఆందోళన పెరుగుతాయి. అదృష్టం కలిసి రాకపోవడం, అదృష్టం తగ్గి ఎప్పుడు చెడే జరగడం, మంచి జరగకపోవడం. దేవుడు మనల్ని మొక్కుకోండి, మొక్కుబడి చెల్లించండి అని అడగరు. మన నమ్మకం, భక్తి మీద మనం దేవుడికి దండం పెట్టుకొని కోరిక నెరవేరిస్తే మొక్కులు చెల్లించుకుంటా అని అనుకుంటాం. అలాంటప్పుడు కోరిక నెరవేరిన వెంటనే మొక్కుబడి చెల్లిస్తే అంతా మంచి ఫలితాలు కలుగుతాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.